హాయ్ వ్యూవర్స్, అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్లో మొత్తానికి రాజస్థాన్ రాయల్స్ హ్యాట్రిక్ కూటమిని అయితే కొని తెచ్చుకుంది. సో వాళ్ళు పోరాడారు, బట్ ఆ పోరాటానికి తగినట్టుగా రిజల్ట్స్ అయితే రాలేకపోయాయని చెప్పుకోవచ్చు. సో మరి మ్యాచ్ ఎలా సాగింది ఏంటి అనేది మనం వివరాలకు వెళ్ళిపోదాం. సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. హాయ్ హలో వ్యూవర్, అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని, తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు. సో గైస్, నిన్న కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ కొన్ని రికార్డులు నెలకొల్పారు. ఆ రికార్డ్స్ ఏంటి అనేది చెప్పిన తర్వాత మనము రివ్యూలకు వెళ్ళిపోదాం. అంతకంటే సో ఫస్ట్ రికార్డ్స్ మనం మాట్లాడుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ 12 రన్స్ వేసి యశస్వి జైస్వాల్ అవుట్ అయిన తర్వాత ఒక రికార్డ్ అయితే నెలకొల్పాడని చెప్పుకోవచ్చు. తను చేసింది తక్కువ స్కోర్ అయినా కానీ మ్యాచ్ యూజ్ రికార్డ్ అయితే నెలకొల్పాడు. అదేంటంటే 400 T20 రన్స్ కంప్లీట్ చేసుకున్నటువంటి బ్యాటర్స్ లిస్ట్లో 4th ప్లేస్లోకి చేరాడు అని చెప్పుకోవచ్చు. అండ్ ఇక కేఎల్ రాహుల్ వచ్చేసి 500 IPL రన్స్ 8th టైం అయితే కంప్లీట్ చేసుకున్నాడు. అండ్ 50s పరంగా కూడా 50 చేసినటువంటి బ్యాటర్స్ లిస్ట్లో 5th బ్యాటర్గా రికార్డు నెలకొల్పాడు. ఈ 50 చేసిన వాళ్ళల్లో విరాట్ కోహ్లీ 76, డేవిడ్ వార్నర్ 66, శిఖర్ ధవన్ 53, రోహిత్ శర్మ 51 అండ్ కేఎల్ రాహుల్ 50. సో ఈ విధంగా అయితే నమోదయ్యాయి. అండ్ వైభవ్ సూర్యవంశీ విషయానికి వస్తే, వైభవ్ సూర్యవంశీ లాస్ట్ మ్యాచ్ వరకు 42 సిక్సర్స్ కొట్టి అభిషేక్ శర్మ యొక్క రికార్డ్ని ఈక్వల్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే కదా. సో 41 సిక్సర్స్ కొట్టిన తర్వాత ఈ మ్యాచ్లో నమోదైన సిక్సర్లు 3, కాబట్టి అభిషేక్ శర్మ యొక్క రికార్డ్ని కూడా దాటేశాడని చెప్పుకోవచ్చు. సో తను టోటల్గా ఇప్పుడు 44 సిక్సర్స్ కొట్టి హైయెస్ట్ రికార్డు ఎవరి పేరిట, క్రిస్ గేల్ పేరిట 59 సిక్సర్స్ అయితే ఉన్నాయి. సో ఇంకా 2 మ్యాచ్లు కనుక గెలిస్తే వాళ్ళు ప్లే ఆఫ్స్కి చేరుకుంటే చెప్పలేము, ఈ రికార్డ్ని దాటేయచ్చు తనున్న ఫామ్కి. ఓకే, ఇక ఏమాత్రం లేట్ చేయకుండా రివ్యూలకు వెళ్ళిపోయినట్టయితే, టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ అయితే ఎంచుకుంది టీం ఢిల్లీ క్యాపిటల్స్. ఎంచుకున్న దానికి వాళ్ళకైతే పర్వాలేదు అన్నట్టుగా స్టార్ట్ అయితే వచ్చింది ఢిల్లీ క్యాపిటల్స్కి. ఎందుకంటే యశస్వి జైస్వాల్ యొక్క వికెట్ వాళ్ళు త్వరగానే పిక్ చేసుకున్నారు. తర్వాత మంచి పార్ట్నర్షిప్ అయితే జరిగింది, మంచి పార్ట్నర్షిప్ నమోదైంది ధ్రువ్ జురెల్ అండ్ వైభవ్ సూర్యవంశీ మధ్య. బట్ 89 స్కోర్ ఉన్నప్పుడు 46 రన్స్ వేసి తను అవుట్ అయిన తర్వాత ఈ పార్ట్నర్షిప్కి బ్రేక్ పడింది. క్రూషియల్ టైంలో తను అవుట్ అయ్యాడు. తన యొక్క హాఫ్ సెంచరీని మిస్ చేసుకున్నాడు అని చెప్పుకోవచ్చు. షాట్కి ట్రై చేసి తను అవుట్ అయ్యాడు. ఆ తర్వాత 161 for 2 వరకు ఉన్నటువంటి రాజస్థాన్ రాయల్స్ అనూహ్యంగా ఒకటే ఓవర్లో 3 వికెట్లు పడ్డాయి. అది కూడా మిచెల్ స్టార్క్ మిసైల్స్ విసరడం జరిగింది. ఫస్ట్ సెట్ అయినటువంటి రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్ ఇద్దరు కలిసి మంచి పార్ట్నర్షిప్స్ అయితే నెలకొల్పారు. బట్ ఆ పార్ట్నర్షిప్ ఏదైతే ఉందో డేంజరస్గా మారుతున్న టైంలో తన వికెట్ అయితే పడిన తర్వాత మళ్ళీ రవి సింగ్ గోల్డెన్ డక్గా వెనుదిరిగిన తర్వాత, డానవెన్ పెరేరా గోల్డెన్ డక్గా వెనుదిరిగిన తర్వాత రవి సింగ్ 4 రన్స్ వేసి తను అవుట్ అయ్యాడు. ఈ క్రౌండ్లో వాళ్ళు చేసింది లాస్ట్ 6 ఓవర్స్లో 6 వికెట్స్ కోల్పోయి 30+ రన్స్ మాత్రమే స్కోర్ చేస్తారు. ఇంకా చెప్పాలి అంటే వాళ్ళు లాస్ట్ 6 ఓవర్స్లో ఒక 4, ఒక 6 మాత్రమే సాధించడం మరో విశేషం. ఎంత కంబ్యాక్ చేయగలిగింది. ఫస్ట్ 10 ఓవర్స్ ఒక ఎత్తు,
లాస్ట్ 6 ఓవర్స్ ఒక ఎత్తు. సో అక్కడే మ్యాచ్ అంతా మొమెంటం అనేది పోయింది. ఒకనొక టైంలో వాళ్ళకు వచ్చిన స్టార్ట్కి 230, 240 లేకపోతే 225 స్కోర్ పెట్టినా ఆశ్చర్యపోనవసరం లేదు. బట్ టోటల్గా 193 మాత్రమే స్కోర్ చేయగలిగింది. ఇక వికెట్స్ కనుక చూస్తే మిచెల్ స్టార్క్ 4 వికెట్లు తీసుకోగా అండ్ మాధవ్ తివారీ 2 వికెట్లు, ఒక బౌలర్కి 2 వికెట్లు అయితే రావడం జరిగింది. సో 8 ఎక్స్ట్రాస్ అయితే ఇచ్చారు. అనంతరం లక్ష్య ఛేదన ఆరంభించిన ఢిల్లీ క్యాపిటల్స్కి చాలా మంచి స్టార్ట్ లభించింది. అభిషేక్ పోరల్ అండ్ కేఎల్ రాహుల్ మంచి సమన్వయంతో బ్యాటింగ్ చేస్తూ వచ్చారు. 105 రన్స్ పార్ట్నర్షిప్ అయితే లభించింది. 29 బాల్స్లోనే హాఫ్ సెంచరీ చేసుకున్నాడు అభిషేక్ పోరల్. ఈ పార్ట్నర్షిప్కి మంచిగా మొమెంటం వస్తుంది అనుకుంటున్న టైంలో 105 దగ్గర ఫస్ట్ అభిషేక్ పోరల్ 51 రన్స్ వేసి తను అవుట్ అయిన తర్వాత కేఎల్ రాహుల్ కూడా 56 రన్స్ వేసి తను అవుట్ అయ్యాడు. క్రూషియల్ 122 దగ్గర. సో తర్వాత నుంచి వరుస క్రమంలో కైల్ తను 9 రన్స్ వేసి అవుట్ అయినాక డెత్ ఓవర్స్లో లాస్ట్ వరకు సినారియో నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే లాస్ట్ 2 ఓవర్స్లో వాళ్ళకి కావాల్సింది 19 రన్స్. ఆ టైంలో 6 కొట్టి మ్యాచ్ని ఇంకా రసవత్తరంగా మార్చారు. ఓవర్లో శశాంక్ సింగ్ లాస్ట్లో 6-4 కొట్టి మొత్తానికి మ్యాచ్ అయితే ఫినిష్ చేయడం జరిగింది. సో మొత్తంగా ఒక ఓవర్ సగం అయిపోయిందని చెప్పుకోవచ్చు. సో 19.3 ఆ ఓవర్లోనే మ్యాచ్ని అయితే ఖతం చేశారు. ఇక వికెట్స్ చూస్తే జాఫ్రా ఆర్చర్ 2 వికెట్లు, బ్రిజేష్ శర్మ 2 వికెట్లు తీసుకోవడం అయితే జరిగింది. ఓకే ఫ్రెండ్స్, 12 ఎక్స్ట్రాస్ అయితే ఇచ్చారు. ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే నో డౌట్ నో సర్ప్రైజ్ మిచెల్ స్టార్కే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే రావడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇక ఈరోజు మ్యాచ్ నెంబర్ 63 సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ అయితే ఉంది. సో ఎవరిది పైచే అవుతుంది, ఎందుకంటే ఈ మ్యాచ్కి వరుణుడి గండం కూడా ఉన్నట్టు తెలుస్తుంది గైస్. మరి టాస్ పడే సమయానికి 36%గా ఉండబోతుంది అండ్ మ్యాచ్ స్టార్ట్ అయ్యే సమయానికి ఒక 25% తగ్గుముఖం పట్టే అవకాశాలు కనబడుతున్నాయని తెలుస్తుంది. డ్రైనేజీ వ్యవస్థ చాలా మంచిగా ఉన్నందువల్ల, డ్రైనేజ్ సిస్టమ్ చాలా మంచిగా ఉన్నందువల్ల ఓవర్స్ కట్ చేయడం కానీ ఎక్కువగా అయితే వెయిటింగ్ అయితే పడకపోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, చూద్దాం, లెట్స్ సీ ఏం జరుగుతుంది అనేది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కమెంట్ చేయండి. మరొక అప్డేట్తో మేము ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.